రామాపురం కమలాపళ్ళ తోటలకు ప్రసిద్ధి. అయితే ఆ ఊరి చివరిలో ఒక రసాయన పరిశ్రమ ఉంది. దానివల్ల ఆ ఊరి ప్రజలకు, చెట్లకి, పక్షులకి చాలా నష్టం వాటిల్లేది. కాలుష్యం రాకుండా చూడమని ఆ ఊరి ప్రజలు ఎంత కోరినా ఆ యజమాని పట్టించుకోలేదు. ఒకసారి ఆ పరిశ్రమలో థర్మాకోల్ పెట్టెలు కాలిపోవడం వల్ల పక్కనే ఉన్న అడవిలోకి మంటలు వ్యాపించాయి. సమయానికి ఫైర్ ఇంజిన్ రావడంతో ప్రమాదం తప్పింది. ఒకరోజు ఆ పరిశ్రమ యజమానికి అక్కడ పనిచేసే ఉద్యోగి కొన్ని కమలాపళ్ళు ఇచ్చాడు. వాటిని ఆ యజమాని తన పిల్లలకు ఇచ్చాడు. వాటిని తిని ఆ పిల్లలు తీవ్రంగా జబ్బుపడ్డారు. దానికి కారణం ఏంటని ఆ యజమాని వైద్యుణ్ణి అడిగాడు. మీ పరిశ్రమల నుంచి వచ్చే విషవాయువులు ఊళ్ళోని నదిని కలుషితం చేశాయి. ఆ నీటిని పంటలను పండించడానికి వాడతారు. దీనివల్ల ఆ పళ్ళల్లో మనుషుల్ని చంపే ప్రాణాంతకమైన బ్యాక్టీరియా తయారయ్యింది. దీనివల్లే మీ పిల్లలకు అనారోగ్యం అని వైద్యుడు చెప్పాడు. ఇది విన్న ఆ పరిశ్రమ యజమానికి తల సుత్తితో కొట్టినట్లు అయ్యింది. తన తప్పును తెలుసుకుని పరిశ్రమలో కాలుష్యం నివారణ యంత్రాలు అమర్చాడు. అంతేకాదు, కాలుష్యం మీద అవగాహన కలిగేలాగా పాటలను రికార్డు చేయించి ఆ ఆడియో క్యాసెట్లను చుట్టుపక్కల ఊళ్ళల్లో పంచాడు.